ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క జ్ఞానమును నేర్చుకునడానికి ఎగురుబడి వచ్చాము తండ్రి. చెబుతున్న నాకు సముచితమైన జ్ఞానమును వినిచున్న పిల్లలందరికీ విని గ్రహించి మీ మాట్లాడినటువంటి మాధుర్యమును తెలుసుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించండి. ప్రాముఖ్యంగా అందరికీ మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా దేవదేవునికి క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలుస్తూ, అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి మరొక విషయాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఉపకారికి అపకారం చేస్తున్నవారు ఎవరు? నిజంగా ఈ మాట వినగానే ఉపకారులు ఎవరు, అసలు అపకారం చేస్తున్నది ఎవరు, ఉపకారం అంటే ఏంటి, అపకారం అంటే ఏంటి? ఈ ఉపకారము అపకారం అనేది చాలాసార్లు మనం విన్నాం కదా. ఇవి రెండు వ్యతిరేకము కదా. ఉపకారానికి వ్యతిరేకము అపకారము, అపకారమునకు వ్యతిరేకము ఉపకారము కదా. ఇది ఎవరు అసలు వీళ్ళు? ఉపకారం చేసేటి వారికి అపకారం చేయడం ఏంటి? ఈ మాట ఎవరికైనా చెప్పామనుకోండి, మరి పలానా వ్యక్తి ఉపకారం చేశాడురా, అతనికి మరలా అపకారం చేశాడు వీడు అని చెప్తే వెంటనే పెద్దలైన వారు కానీ ఎవరైనా సరే ఏమంటారంటే అది పొరపాటు కదా, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా అని చెప్తాం మనం. అయితే అంతేనా? నీకు మంచి చేసినప్పుడు నీవు తిరిగి వీలైతే మంచి చేయాలి, కానీ కీడు చేయటం ఏంట్రా అని అడుగుతాం మనం. అయితే ఇది ఎంతవరకు వాస్తవమో, ఇది ఎంతవరకు న్యాయమో, అలాగే ఒక ఉపకారం చేసినటువంటి వారికి అపకారం చేయడం అనేది ఎంత పొరపాటో ఒకసారి ఆలోచించేద్దాం. అసలు ఉపకారం అంటే ఏంటి, అసలు ఉపకారం చేసేది ఎవరు, అపకారం చేసేది ఎవరు ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ఉపకారం చేసేది ఎవరు, అసలు ఉపకారి అంటే ఎవరు, ఉపకారి అని అంటే ఎవరు చూడగలిగితే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట మీకు చూపిస్తానండి. కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవా అందరికీ ఉపకారి అని రాయబడిందండి. అక్కడ ఎవరట? దేవుడైనటువంటి యెహోవా, మన అందరి కన్న తండ్రి అయినటువంటి యెహోవా, మన అందరి తండ్రి అయినటువంటి దేవుడు ఎవరనంట? ఉపకారి. తర్వాత ఏమన్నారంటే అక్కడ? ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు అని రాయబడిందని ప్రియమైన దేవుని పిల్లారా. అంటే లోకానుసారంగా కాకుండా దేవుని వాక్యం బట్టి మనం ఆలోచించినప్పుడు ఎవరయ్యా నిజమైన ఉపకారి అని ఆలోచిస్తే దేవుడే మంచి ఉపకారి, దేవుడే నిజమైన ఉపకారి అని రాయబడింది. ఏమండి? మంచి ఉపకారి. రైట్. ఇక మరొక మాట కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, లోకగారం సువార్త 6వ అధ్యాయము 35వ వచనం, మీరైతే ఎట్టివారిని గూర్చైన నిరాశన చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టులైన వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అని రాయబడింది. మరలా ఇక్కడ కూడా ఎవరు? దేవుడి గురించే. దేవుడు ఎలాంటి వారి ఎడలట? ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా, అలాగే దుష్టులైన వారి ఎడల కూడా ఆయన ఎలాగున్నాడట? ఉపకారిగా ఉన్నారు. నిజంగా దేవుడు ఎంత మంచోడేటండి, ఎంత పిచ్చేటండి మనుషులంటే ఆయనకి. మానవులంటే, నరులంటే ఎంత ప్రేమ అంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నారు గనుక. చూడండి, మనం కూడా మన కడుపును పుట్టిన పిల్లల్ని మనం ప్రేమించినంత ఇష్టంగా, మనం చూసినంత ప్రేమగా బయటి వారిని మనం చూడగలమా? చూడలేమండి. ఏమండి, మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఏం చేశారనంటే, వాళ్ళకి 10 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయి. పాపం పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే వాళ్ళు ఏం చేశారనంటే ఒక అమ్మాయిని తెచ్చుకుని పెంచుకున్నారు. తెచ్చుకుని 1 సంవత్సరం అయిన తర్వాత 2 కవలలు పుట్టారు. వాళ్ళిద్దరు కూడా ఆడపిల్లలేనండి. ఏమండి, మీకు అర్థమైంది విషయం? పిల్లలు పుట్టలేదు కదా అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకోవడం మొదలుపెట్టిన తర్వాత 2 సంవత్సరాల కాలానికి ఏమైందనంటే 2 మరలా కవల ఆడపిల్లలు పుట్టారండి. ఇప్పుడు వారు ముగ్గురిని పెంచుకుంటూ వస్తున్నారు. ముగ్గురిని పెంచుకుంటూ వస్తూ ఒకనొక సందర్భంలో నేను మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన మాటలో అసహనమైన మాట ఏంటో తెలుసా?
మా కడుపు పుట్టిన పిల్లలు పర్లేదు, కానీ ఆ పెంచుకున్న పిల్ల మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే వీరి మీద ఉన్న చూపించేటువంటి ప్రేమకు, ఆ తల్లి మీద, ఆ అమ్మాయి మీద చూపిస్తున్న ప్రేమకు కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రియమైన ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? మన కడుపును పుట్టిన వారి మీద ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మన సొంత రక్తం, మన పేగుబంధం, మన రక్తంలో రక్తం, అంతేనా? మన రక్తాన్ని పంచుకొని పుట్టారు కనుక, మన పేగు బంధము కనుక మనకి ఎలాగుంటుందంటే, వారికి ఏదైనా బాధ వస్తే విలవిలలాడిపోతారు తల్లిదండ్రులు. అలాగే మన కన్న తండ్రి అండి అయినా దేవునికి ఎందుకు ఎంత ప్రేమ? దేవునికి నరులన్నా మనుషులన్నా మనుషులు మానవులు అందరూ అంటే ఎందుకు ఎంత పిచ్చినంటే, ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను చేసుకుంటున్నారు కనుక, ఆయనకి మనం పుట్టాము కనుక, ఆయనకి మనం అందరం కూడా పిల్లలము కనుక, ఆయన పేగుబంధము ద్వారా, ఆయన రక్త సంబంధికులు కనుక మనమంతా ఆయనకి ఎంతో ఇష్టమండి మనమంతా. అందుకంత చక్కని మాట చెప్తున్నారు అక్కడ. ఏమని? వారు ఎలాంటి వారైనా, వారు కృతజ్ఞత లేని వారైనా పర్లేదు, వారు దుష్టులైన వాళ్ళని కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు దేవుడు. వారు కూడా ఉపకారం చేస్తున్నాడు ఆయన. ఉపకారం 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 ఎందుకనంటే ఆయన వారందరూ పిల్లలు, నాకు మానవులందరూ నాకు పిల్లలయ్యా, అందుకే నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను, లోకంలో మానవులందరినీ కూడా ఎంతోగానో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే వారందరూ నాకు పిల్లలు, నా కడుపును పుట్టినవారు అని చెబుతున్నాడు దేవుడు. అంటే నిజమైన మంచి ఉపకారి అంటూ ఎవరైనా కనిపిస్తున్నారనంటే మనం ఆలోచించవలసింది ఎవరు తెలుసా? దేవుడు తప్ప ఎవ్వరూ మంచి ఉపకారి కాదు. అదేంటండి, లోకంలో చాలామంది ఉపకారం చేస్తున్నారు కదండి, నా జీవితంలో చాలామంది ఉపకారం చేశారు కదండి అంటే అది కొన్ని రోజులు మాత్రమే. ఒక్కసారి ఏదైనా నీ ద్వారా పొరపాటు జరిగితే ఉపకారం చేసిన వాడు, లేదా నీ ద్వారా ఉపకారం పొందుకున్నవాడు, నీ ద్వారా మేలు పొందుకున్నవాడు కూడా ఏమైపోతాడు తెలుసా? దూరం అయిపోతాడు. 100 సార్లు మేలు చేసి ఒక్కసారి కాదన్నావో, ఆ ఒక్కసారి కాదన్నందుకు 100 సార్లు మేలు చేసినవి కూడా మరిచిపోతాడు మనిషి అయితే. ఇది వాస్తవం. ఇది మీ జీవితంలో తెలిసిందో లేదో తెలియదు, కానీ నా జీవితంలో చాలాసార్లు జరిగింది, జరుగుతుంది కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, మన ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు. ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పటికీ, లేదా మనం ఒక సమస్యలో ఉన్నామని తెలిస్తే వెంటనే మన ద్వారా మేలు పొందుకున్న వారే కానీ, మనకి మేలు చేయడానికి అవకాశం ఉన్నవారే కానీ దూరం జరిగిపోతారండి. ప్రియమైన దేవుని పిల్లారా, అలాంటి మనస్తత్వం దేవునిది కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నిన్నుగానే ప్రేమించి నిన్నుగానే చూసి ఆదరించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది కేవలం దేవుడు తప్ప ఎవరు లేరండి. అందుకే చెప్తున్నాను, ఉపకారికి అపకారం చేస్తున్నారండి ఈరోజు చాలామంది. ఈరోజు లోకంలో చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఉపకారం పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత, సహాయం పొందుకున్న తర్వాత, అలా ఆర్థికంగా కానీ లేదా శారీరకంగా కానీ ఏ విధంగానైనా సరే అక్కడి నుంచి మేలు పొందుకున్న తర్వాత వారిని మరిచిపోయి వారికి పంగనామాలు పెట్టేవారు ఎక్కువైపోయారు. ఈరోజు వారి గురించి చెడుగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అందుకే దేవుని కృపను బట్టి మనం జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడే మంచి ఉపకారి. ఆ దేవునికి మనం ఏం చేయకూడదు తెలుసా? అపకారం తలపెట్టకూడదండి. ఆ మంచి ఉపకారి గురించి ఒక భక్తుడు మాట్లాడుతున్నారు. మంచి మాట చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. ఒకసారి చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 29వ చూడగలిగితే ఏమన్నా చూడండి అక్కడ, నీ పొరుగువాడు నీ యొద్ద నిర్భయముగా నివసింపునప్పుడు వానికి అపకారము కల్పించవద్దు. నీ మీద నమ్మకముతో నీ ఇంటికి ఎవరైనా వచ్చి నీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యి నిన్ను నమ్మి అనేక విషయాలు చెప్పినప్పుడు, లేదా తన బాధను చెప్పుకున్నప్పుడు అతనికి అపకారం చెయ్యొద్దయ్యా. నీ మీద పూర్తిగా ఆధారపడిన వ్యక్తి, నిన్ను నమ్మి ముందుకు కొనసాగుతున్న వ్యక్తికి నువ్వెప్పుడు కూడా కీడు తలపెట్టవద్దు, అపకారం కల్పించవద్దయ్యా. పొరపాటది, తప్పు. నిన్ను నమ్మాడు కదా, అదే నీ కూతురు అయితే చేస్తావా, నీ కొడుకు అయితే చేస్తావా, అదే నీ తమ్ముడు అయితే చేస్తావా, నీ అన్నయ్య అయితే చేస్తావా? లేదే. అలాంటిది ఎదుటివాడు ఎలా పోతే నాకేంటని అనుకుంటున్నావేమో. కాదయ్యా, నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు అపకారము తలంచవద్దు వారికి. ఏమంటే ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట చూసారా? ఈరోజు ఎలా మారిపోయిందంటే సమాజం, మేలు చేసుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత కాళ్ళతో తన్నేవారు ఎక్కువైపోయారని ప్రియమైన దేవుని పిల్లారా. సహాయం పొందుకునేటప్పుడు, మేలు కావాలనుకున్నప్పుడు, మేలు పొందుకునేటప్పుడు మాత్రం ఏమంటారంటే అమాయకులుగా మాట్లాడతారు, అమాయకులుగా మన దగ్గర చేరుతారు. అందుకే బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? జాగ్రత్త. ఎవరి గురించి? సింహాలు ఉన్నాయి జాగ్రత్త,
గొర్రెలు ఉన్నాయి జాగ్రత్త, తోడేలు ఉన్నాయి జాగ్రత్త, పులులు ఉన్నాయి జాగ్రత్త, పాములు ఉన్నాయి జాగ్రత్త, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, లేకపోతే లోకంలో ఉన్నటువంటి పక్షుల గురించి వీటి గురించి జాగ్రత్త చెప్పలేదండి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి అని రాయబడింది. తెలుసా మాట? స్వార్థలో ఉంటుంది కదా మాట, అవునా కదా? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఇదేటండి బాబు? మనుషులను గురించి జాగ్రత్త పడండి. మనుషులు ఎలాంటి వారనంటే ఉపకారం పొందుకున్న తర్వాత, మేలు పొందుకున్న తర్వాత నీకు నీ కుటుంబానికి మధ్యలో ఏదో గలిబిలి పెట్టడం ప్రయత్నం చేస్తారు. లోకంలో సామెత ఉంది ఏంటో తెలుసా? తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఏమండి? కడుపు నిండా తిన్న తర్వాత లేదా అమ్మపాలు తాగి రొమ్ము గుద్దుతాం అంటే ఇదే. అదవుతుందండి. నీ ద్వారా లేదా నీ కుటుంబం ద్వారా ఏదైనా సహాయం పొందుకున్న తర్వాత మళ్ళీ నీ కుటుంబానికి లేదా నీకే ఎసరు పెట్టారు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రమాదం కదా, చాలా ప్రమాదం. ఈరోజు అందుకే మనుషులందరూ కూడా ఎంత దారుణంగా మారిపోయారంటే ప్రియమైన దేవుని పిల్లారా, అవకాశవాదులుగా మారిపోయారండి. కానీ దేవుడు అయినప్పటికీ ప్రేమిస్తున్నాడు పాపం. ఏమండి? అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడిగా బ్రతుకుతున్నవాడిని నీతిమంతుడిగా బ్రతకనిమ్ము. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఒకనొక రోజు నిర్ణయిస్తున్నాను నేను, ఆ రోజు వరకు కనుక మరి మారకుండా ఉన్నాడా, మారకుండా ఉంటే కఠినమైన శిక్షకు వెళ్ళిపోతాడు. మారతామేమోనని అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడటండి. పాపమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడైనా, దీర్ఘశాంతం. ప్రియమైన దేవుని పిల్లారా, మారాలి, బ్రతుకులు మారాలి, మనస్తత్వం మారాలి, మన జీవితాలు మారాలి, దేవుని మీద ఆధారపడాలి. ఇంక మాట కూడా చూడగలిగితే ఒక మంచి భక్తులు మాట్లాడుతున్నమాట, దావీదు గారు చెబుతున్న మాట, చాలాసార్లు మనం చదువుకున్న మాట ఏంటో తెలుసా? 103వ కీర్తన గ్రంథం 2వ వచనం చూడగలిగితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో అని రాయబడింది అక్కడ. 1, 2, 3 కాదు, ఉపకారములలో, ఫ్లోరల్. 1, 2 ఎన్నో నా జీవితంలో చేశాడు మేలులు. దావీదు గారు చెబుతున్నమాట, నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడయ్యా, ఎన్నో ఉపద్రవాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడయ్యా, నా ప్రాణాపాయ స్థితుల నుంచి కాపాడుకుంటూ వచ్చాడయ్యా, నన్ను ఈరోజు ఈ విధంగా నిలబెట్టారనంటే మనుషులు ఎవ్వరో కాదు, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే అది కేవలం దేవుని కృపా వాత్సల్యమని దావీదు గారు గుర్తించారు. అది మాట్లాడుతున్నారు అక్కడ ఆయన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకు. చాలామంది మర్చిపోతున్నారండి, చాలామంది మర్చిపోతున్నారు. లోకంలో సామెత ఏంటో తెలుసా? సహాయం చేసిన చేతులు మర్చిపోకు. నువ్వు సహాయం చేస్తే మర్చిపో, కానీ సహాయం పొందుకున్న వారి దగ్గర మాత్రం నువ్వు మర్చిపోకూడదయ్యా. అది చాలా మంచి పని కాదు అని చెబుతుంది సమాజం. అంతే కదా? ఇప్పుడు నేను ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకున్నానండి, నేను సహాయం పొందుకున్న వారి దగ్గర నుంచి నేను సహాయం పొందుకున్న వారిని మర్చిపోకూడదు. ఒక నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకో, నేను సహాయం చేసింది మర్చిపోతే పర్వాలేదు. ఏమండి? ఈరోజు ఎలా ఉన్నాడంటే సహాయం చేసేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. చేసేది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దావీదు గారు దేవుని గురించి చెబుతున్న మాట ఏంటో తెలుసా? నాయనా, దేవుడు నేను తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఈ రోజు వరకు నన్ను కాపాడినది దేవుడయ్యా. ఆయన చేసిన ఉపకారం మామూలు ఉపకారం కాదయ్యా. అసలు తల్లి గర్భంలోనే నేను రాలిపోవాలి, అసలు తల్లి గర్భంలోనే నిలబెట్టడమే చాలా విచిత్రమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సంగతి. అలాంటిది లోకంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఉపద్రవాలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. ఏమండి? ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారండి ఆయన, ఎన్ని బాధలు పడుకుంటూ వచ్చారు సౌలు దగ్గర నుంచి. అవన్నీ తలుచుకొని మాట్లాడుతున్నమాట. ఆయన చేసిన ఉపకారాలు మామూలు కాదయ్యా. ప్రియ సహోదరుడి, సహోదరా, మరి నీకు జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలు ఎన్నో చెప్పు. నా జీవితంలో చేసిన ఉపకారాలు ఎన్నో చెప్పు. లెక్క కట్టగలమా? ఏమండి? ఈ రోజుకి మనం ప్రయాణం చేసుకుంటూ వస్తుంటే కారు సైడ్కి వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోయిందండి, పొలాల్లోకి వెళ్ళిపోయింది. దేవుని కృప, మరలా ఓరున వర్షం కనిపించడం లేదు అసలు. దేవుని కాపుదల, దేవుని కృప, ఎన్ని ఉపకారాలు. 1, 2 బాబు అండి ఆయన కాపాడిన విధానాలు, ఆయన చేసిన ఉపకారాలు 1, 2 కాదండి బాబు, 1, 2 కాదండి, ఎన్నో 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 ఎన్నో, చాలా లెక్కకు మించి తల వెంట్రుకలు అన్నిసార్లు ఉన్నాయి. అందుకే దావీదు గారు చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకయ్యా, దేనిని మర్చిపోకు. అన్నిటినీ జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థించు, స్తుతించు, సన్నుతించు, ఆయన కీర్తించు, ఆయన కొనియాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవయ్యా. నీ బాధ్యత అదే.
నువ్వు చేయవలసింది అలాదే. ఏంటో తెలుసా? దేవుడా ఈరోజు ఈ విధంగా ఉన్నానంటే కేవలం మీ కృపేనయ్యా. ఎంత మంచి మాట అండి అది. ఆ మాట అంటే చాలు నేను పొంగిపోతారండి. ఏమండి, తండ్రి బయటికి వెళ్ళారు సంపాదించడానికి, కష్టపడి ఎండలో చెమట వచ్చి సట్టు తడిచిపోయింది, ఫ్యాంట్ తడిచిపోయింది, మొత్తం ఒళ్ళంతా తడిచిపోయి చెమటతో వచ్చాడు ఇంటికి రాగానే తన భార్య తన పిల్లలు ఆనందంగా గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ చెమటంతా మర్చిపోతాడండి బాబు. అవునా కదా చెప్పండి? తన పిల్లలను చూసేటప్పటికి, తన భార్యను చూసేటప్పటికి, తన కుటుంబం చూసే ఆనందంగా ఉన్నప్పుడు చూసేటప్పటికి ఏమవుతుందో తెలుసా? తన కష్టమంతా మర్చిపోతాడండి. ఈ చెమటంతా మర్చిపోతాడు, ఆ శ్రమ పడినటువంటి విధానం అంతా మర్చిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నీ మార్పు నా మార్పు చూస్తే దేవుడు కూడా ఏమైపోతాడు తెలుసా? ఉప్పొంగిపోతాడండి. పొంగిపోతాడు ఆయన. ఏమంటాడు తెలుసా? అబ్బా, నా కొడుకు ఎంత బాగా స్తుతించాడు, నన్ను ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడు వాడు, నాకు అపకారం చేయట్లేదే, నన్ను మర్చిపోవడం లేదే, నన్ను పక్కన పెట్టలేదే, నాకు దూరం అయిపోవట్లేదే, నన్ను ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పి దేవుడు ఆనందపడిపోతాడండి. మనం చేసే పని, మనం చేసే ప్రార్థన, మనం చేసేటువంటి స్తుతి, మనం చేసేటువంటి కొనియాడే విధానాన్ని చూసి దేవుడు ఉప్పొంగిపోతాడండి బాబు. అదే చెప్తున్నారు కదా దావీదు గారు, నాయనా దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుడు నీకు దగ్గరగా ఉండాలనంటే, దేవుడు నీ కనుసైగులో ఉండాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని కాచి కాపాడాలంటే, దేవుడు నీ చుట్టూ కంచి కాపుదల వేయాలనంటే ఒకే ఒక దారి, ఒకే ఒక మార్గం, ఒకే ఒక చిట్కా ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. ఒక యోబు గారిని చూడు, ఒక మోషే గారిని చూడు, ఒక అబ్రహాము గారిని చూడు, ఒక యేసుక్రీస్తు గారిని చూడు, అపోస్తులను చూడు, భక్తులను చూడు, చాలామందిని చూడు, భక్తులందరినీ చూడు. వారు ఎల్లప్పుడూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు తెలుసా? స్తుతించారు దేవుణ్ణి. తండ్రి మీకు వందనాలు, దేవా మీకు స్తుతులు. ఏమండి, రాళ్ళతో కొడుతున్నారండి, రాళ్ళతో కొడుతున్నారు. పక్క నుంచి రాళ్ళతో కొడుతున్నప్పటికీ కూడా స్టెఫన్ గారు చేసిన ప్రార్థన చెప్పండి. దేవుడా, నీ చిత్తమైతే నా ఆత్మను చేర్చుకోవయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా, ఇదిగో నా ప్రాణాన్ని నీకు ఇష్టమైతే తీసుకోండి ప్రభువు అని చెప్పి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మామూలు విషయం కాదండి బాబు. మనమైతే మంచి ఆస్తి వస్తే, మంచి ఐశ్వర్యం వస్తే, మంచి పలుకుబడి వస్తే, మంచి పరువు వస్తే, లేదా మంచి అధికారం వస్తే, మంచి ఆస్తి అంతస్తులు వస్తే మనకి ఏమవుతుంది తెలుసా? వెంటనే లోకానుసారంగా ఆలోచించుకుని మన ప్రెస్టేజ్ని చూపిస్తూ ఉంటాం. వద్దు, నీకున్న ఆస్తి ఎంత వస్తుంది, నీ ప్రెస్టేజ్ అంతా కూడా ఎప్పటికో తెలుసా? నీలో దేవుడు ఊపిరి ఉంచినంత వరకు మాత్రమే. నీ ఊపిరి కనుక దేవుడు తీయడం మొదలించాడా, దేవుడు కనుక నీ ఊపిరి తీసేయడం ప్రారంభించాడా, తీసేద్దామని అనుకున్నాడా, ఓ వెర్రివాడ, ఈ రాత్రికాల సమయం అందే నీ ప్రాణం అడిగితే నువ్వు ఏం చేస్తావని అన్నట్టుగా నా గురించి దేవుడు మాట్లాడడం మొదలు పెడితే నేను ఏం చేయగలను? అబ్బాయి ఈరోజు సెలవులేదు, నాకు ఈరోజు సోమవారం డ్యూటీ ఉందని చెప్తానా? లేదండి. అబ్బాయి నేను ఇంకా చాలా చిన్నవాడిని, నాకు ఇంకా 50 సంవత్సరాలు కూడా రాలేదు కదా, నేను అప్పుడే రానయ్యానంటే ఊరుకుంటాడా? లేదే. అబ్బాయి నాకు ఇంకా చాలా పని ఉంది, నాకు చాలా బాధ్యతలు అప్పగించారు బయట, అవన్నీ నిర్వర్తించి వస్తానని చెప్పండి ఊరుకుంటాడా? లేదే. నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి అది అత్తరిల్లు కాదు. దేవుడికి ఇష్టమైతే, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అనుకున్నప్పుడు పిలిచిన వెంటనే వెళ్ళిపోయేవాడిగా ఉండాలి. నువ్వు నేను వెళ్ళిపోయే వారిగా ఉండాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన ఉపకారాలు 1 కాదు 2 కాదండి బాబు, ఎన్ని ఉపకారాలు చేస్తున్నాడండి ఆయన. ఇంకా కూడా చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకో మాట కూడా చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడగలిగితే, నీవు జాగ్రత్త పడుము. ఎవరు చెబుతున్న మాట అండి? మనందరికీ చెబుతున్న మాట. ఆ రోజు ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పిన మాట ఈరోజు నీకు, నాకు, లేదా మన కుటుంబాలకు చెబుతున్న మాట, జాగ్రత్త పడవయ్యా, జాగ్రత్త పడు. ఆయన చేసిన ఉపకారాలు 1, 2 కాదు, చాలా చేసుకుంటూ వచ్చారు నిన్ను. ఇప్పటికే నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి అవయవాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ నువ్వు జాగ్రత్త పడకపోతే, నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోకపోతే, దేవునిలో నీ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోకపోతే నీ జీవితం చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడము. తర్వాత, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయముల నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహుగా జాగ్రత్తగా కాపాడుకొనుము. ఎంత మంచి మాటలండి దేవుని మాటలు. ఏమండి, ఏ స్కూల్లోని చెప్పరండి మాటలు, ఏ విశ్వవిద్యాలయంలోని చెప్పరండి, ఏ ప్రొఫెసర్కి చెప్పరండి మాటలు. ఏంటంటే తెలుసా? నీ జీవితం బాగుండాలయ్యా,
నీ కుటుంబం బాగుండాలయ్యా, నీ భార్య భర్తలు ఎదురు జాగ్రత్తగా ఉండాలయ్యా, మీ పిల్లలు బాగుండాలయ్యా, మీ కుటుంబం బాగుండాలయ్యా, అయితే ఈ మాటలు జాగ్రత్తగా నేర్చుకో, ఈ మాటల ప్రకారంగా బ్రతుకు, నీ ప్రవర్తన మార్చుకో. ఏమండి, ఎవరు చెప్తారు చెప్పండి? ఒక త్రాగుబోతు మరొక త్రాగుబోతుకి ఏం చెప్పాలి చెప్పండి? అరే త్రాగుడు మంచిది కాదురా అని చెప్తాడా? లేదే. అరే వాళ్ళు అలా చెప్తారు రా, ఓ పెగ్గేసే నువ్వు, డబ్బులు ఇవ్వండి, డబ్బులు నేను ఇస్తాను. అది ఇంట్లో తిండి లేదరా, ఒక రైస్ లేదరా, ఇంట్లో వండుకోవడానికి ఏమీ వస్తువులు ఏమీ లేవు, కూరగాయలు కూడా లేవు అన్నాం అనుకోండి, అవి వాళ్ళు చూసుకుంటారు లేరా, నీకు మాత్రం మందేస్తాను రా అంటాడు. అదొని కదా చెప్పండి. అవునండి ప్రియమైన దేవుని పిల్లారా, నీ మనసు బహుగా జాగ్రత్తగా ఏమన్నారు అక్కడ? నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ మనసు జాగ్రత్త, నీ కుటుంబం జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్త, నీ ఆలోచన విధానం జాగ్రత్త. ఎందుకు తెలుసా? దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోతున్నావయ్యా. ఉదయం లేచిన వెంటనే చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి చెప్పండి? ఉదయం లేచిన వెంటనే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటి? తండ్రి రాత్రి పడుకున్నానయ్యా, రాత్రి నుండి మళ్ళీ ఇప్పుడు లేచేంత వరకు ఎంతగా నన్ను కాపాడావు, ఎంతగా కాపాడావయ్యా నన్ను. హార్ట్ స్ట్రోక్ రాకుండా కాపాడావు, గుండె ఆగిపోకుండా కాపాడావు, ఊపిరి ఆగిపోకుండా కాపాడావు, కాళ్ళు చేతులు పడిపోకుండా కాపాడావు, నా జీవితం ముగిసిపోకుండా కాపాడావు, నన్ను చక్కగా నిలబెట్టవయ్యా అని చెప్పి లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నావా? మరలా లేచిన తర్వాత ప్రార్థన చేసుకుని మళ్ళీ బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా? లేదే. మరలా ఇంటికి వచ్చేసే బాగానే ఉంది, ఇంటికి వచ్చిన తర్వాత పీకల వరకు తిని మళ్ళీ పడుకుంటున్నప్పుడు అయ్యా ప్రార్థన చేసుకున్నావా? లేదే. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. నువ్వు ప్రతి విషయమందును కూడా దేవుని స్తుతించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రికలో మంచి మాట ఉంటుంది, దేవుని తెలుసా? వారు దేవుని ఎరుగియు దేవునిగా మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు అని చెప్పి రాయబడుతుందండి అక్కడ రోమపత్రిక 1:20లో. ఏమంటే ఎన్ని ఉపకారాలు చేస్తున్నా, దేవుడు నీకు ఎన్ని మేలులు చేస్తున్నా, దేవుడు ఎంతగా నిన్ను కాపాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి వెన్నుపోటు పొడుస్తూనే వస్తున్నావు. వెన్నుపోటు అంటే ఏంటి? ఆయన మాట మెరడమే కదా. ఆజ్ఞాతిక్రమమే దేవుని ధిక్కరణ. దైవ ధిక్కరణ అంటే ఏంటి తెలుసా? ఆజ్ఞను పాటించకపోవటమే, ఆయన చెప్పినట్టుగా బ్రతకకపోవటమే, ఆయన చెప్పిన విధానంగా మంచి మార్గంలో నువ్వు క్రీస్తు అడుగు జాడల్లో నడవకపోవటమేనయ్యా. క్రీస్తు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోకపోతే అది నేనైనా నువ్వైనా ఎవరో తెలుసా? అపకారులమే దేవునికి. దేవుడేమో అందరికీ మంచి ఉపకారిగా కనిపిస్తున్నాడు, నీవేమో దేవునికి అపకారిగా కనిపిస్తున్నావు. ఒక లోకంలో కొంతమందికి ఉపకారిగా కనిపిస్తావేమో, లోకంలో నువ్వు మంచివాడిగా పేరు సంపాదించుకున్నావేమో, లోకంలో మంచి పేరు దేవుని రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళలేదయ్యా. దేవుని దృష్టిలో, దేవుని హృదయంలో నీవు మంచి పేరు సంపాదించుకుంటేనే తప్ప పరలోకానికి వెళ్ళలేవు. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళిపోవాలంటే, దేవుని ఉన్న లోకానికి వెళ్ళిపోవాలంటే ఆ మంచి ఉపకారికి నువ్వు ఒక సహకారిగా మారిపోతేనే తప్ప ఆ మంచి ఉపకారి మేలును నువ్వు గుర్తు చేసుకుని ప్రతి క్షణము ఆయన స్తుతించి కొనియాడి కీర్తించేవాడిగా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే దేవుడున్న లోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రియమైన దేవుని పిల్లారా, అదే చెప్తున్నారు ఇక్కడ. మంచి మరమలు చదువుతున్నాను. నీవు జాగ్రత్త పడము, నువ్వు కనులారా చూచిన వాడిని మరొక ఉండినట్లును అవి నీ జీవితకాలం అంతా ఏమండి, నీకు ఇచ్చిన జీవితకాలం అంతా దేవునిది. నీ జీవితకాలంతో ఉన్న అవయవాలన్నీ దేవునివి. జీవితకాలం ఇచ్చిన ఆయుష్కాలం అంతా దేవునిది. ఆయుష్ ఆయనది, ఆరోగ్యం ఆయనది, అవయవాలు ఆయనవి. ఏమండి, నాకంటూ ఏదైనా ఉందా చెప్పండి? లేదండి. నాకంటూ ఏదైనా ఉందనంటే ఆ దేవుడిచ్చిన కృప తప్ప ఇంకేది లేదండి. ఆ దేవుని కృప ద్వారానే తల్లిదండ్రులు, ఆ దేవుని కృప ద్వారానే బంధుత్వాలు, ఆ దేవుని కృప ద్వారానే స్నేహితులు, ఆ దేవుని కృప ద్వారానే లోక సంబంధమైన అన్నీ. ఆయనంటూ లేకపోయి ఉంటే, దేవుడంటూ నా మీద కరుణ చూపించకపోయి ఉంటే నా జీవితం ఏమైపోతే అసలు ఈ లోకాన్నే చూసేవాడిని కాదేమో కదా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకాన్నే చూసేవాడిని కాదేమో. ఆయన ఉపకారం చేశారు కనుకనే, ఆయన నాకు మేలు చేశారు కనుకనే ఈ లోకంలోకి వచ్చాను. ఈ లోకంలోకి రాగానే అమ్మ, నాన్న, అన్న, వదిన, అక్క, బావ అందరూ పరిచయం అయ్యారు. కానీ ఈరోజు ఎవరండి మంచి ఉపకారి? మనందరికీ దేవుని తప్ప ఎవ్వరూ లేరండి. లోకంలో ఎవ్వరు మన వెనుక. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబము, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఒకానొక రోజు మనం అందరం వెళ్ళిపోవాలి. ఎవ్వరూ తోడు రారండి.
అమ్మ నాన్న తోడురారు, భార్యాభర్తలు తోడురారు, పిల్లలు తోడురారు, బంధువర్గం ఎవ్వరు తోడురారు. కేవలం నిన్ను తీసుకువెళ్ళేది కేవలం ఎవరో తెలుసా? దేవుడు తన స్వహస్తాలతో తీసుకుని వెళ్ళి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టాలి అని అంటే నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ మంచి ఉపకారికి, మంచి సహకారిగా నువ్వు మారిపోవాలి, లేదా సన్నుతించేవాడిగా మారిపోవాలి. అదే చెప్పారు దావీదు గ్రంథాక. ఏమన్నా తెలుసా? ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుండా ఆయన సన్నుతించు. అదవుతుందని మీకు? ఆయన చేసిన ఉపకారాలు దేన్ని నువ్వు కూడా మర్చిపోకుండా ఆయన స్తుతించు, పొగుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన కొనియాడు, కీర్తించు. అప్పుడు దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇస్తారు. శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇవ్వాలంటే దేవుడు ఏం చేయాలి తెలుసా? మనం ఆయన చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదండి. నిజంగానండి, ఎన్ని మేలులతో నింపుతున్నాడండి మనల్ని. నిజంగా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రదేశాలలో తినడానికి తిండి లేదు. కొన్ని వేసవకాలం వచ్చిందని కొన్ని ప్రాంతాల్లో త్రాగడానికి నీళ్ళు ఉండదండి. చెప్పండి, అవునా కదండి? మనకు పుష్కలంగా నీరు, పుష్కలంగా అన్ని ఆహార పదార్థాలు అన్నీ చక్కగా ఉన్నాయండి. అన్నీ చక్కగా ఉన్నాయి కనుకనే, అన్నీ దేవుడు మనకు అమర్చి పెడుతున్నాడు కనుకనే మనకు వాటి విలువ తెలియట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, మనకు న్యూస్ చూసాను. ఏంటంటే ఒక పాప ప్లేట్లో మంచి ఆహార పదార్థాలు అన్నీ పట్టుకొచ్చి పెడితే నాకు ఇష్టం లేదు అని చెబుతుంది. ఆ తర్వాత మరొక పాప కింద ఫోటో వేసి ఏం చెప్పాడనంటే, అందులో వదిలేసిన అన్నం. మనం అప్పుడప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు మనకు కూడా వదిలేస్తాం చూసారా? మనకు కూడా చాలా గుణపాఠం కావాలి. నువ్వు తినగలిగినంత వేసుకోవడం మానేసి ఏమంటే ఆహార పదార్థాలు పాడు చేస్తుంటారు చాలామంది. వద్దండి, అది లేక చాలామంది బాధపడుతున్నారు బయట. ఒక అమ్మాయి ఆకలి 2-3 రోజులు అయింది పాపం అమ్మాయి భోజనం చేసి. అలాంటిది వదిలేసిన విస్తరి పట్టుకెళ్ళి తనకి పెడితే తను చెప్పిన మాట ఏంటి తెలిసి చెప్పండి ప్రియమైన దేవుడు? నాకు ఇష్టం లేదని చెప్పలేదండి. దేవుడా నాకు ఆహారం ఇచ్చారయ్యా, మీకు వందనాలు తండ్రి అని చెప్పి ప్రార్థన చేసుకుందా పాప. ఈ పాపకి ఏమైంది? ఈ అమ్మాయికేమో ఆ తిన్నదానికి ఎక్కువైపోయింది కాబట్టి నాకు అది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదు, ఆ కూర ఇష్టం లేదు, నాకు ఈ కూర ఇష్టం లేదు అంటారు. లేరా మన ఇంట్లో లేరాలంటే వాళ్ళు? నాకు ఆ కూర నచ్చలేదమ్మా, నాకు ఈ కూర నచ్చలేదమ్మా, నాకు ఆ వంటకం నచ్చలేదమ్మా అని ఎవరు లేరా? లేదా? ఉన్నారండి. ఎందుకు చెప్తున్నావు మాట? నీకు ఎక్కువైపోయింది కనుక అదే 2-3 రోజులు భోజనం పెట్టడం మానేస్తే అదొంది. మీకు లోకంలో మంచి సామెత ఉంది ఏంటంటే, గుర్రానికి బాగా కడుపు మండింది అనుకోండి, బాగా కడుపులో కాలింది అనుకో, ఏం చేస్తారట? గడ్డైనా చక్కగా తింటుంది. ఏ గడ్డని తినేస్తుంట అప్పుడు. అదే దానికి కడుపు నిండిపోయింది అనుకోండి, బాగా పీకల వరకు తిన్నది అనుకోండి, అప్పుడు దానికి ఇష్టమైన దాన్ని పట్టుకుని పెట్టిన ఏమంటుంది? తాకూపుతుంటుంది, తల ఊపేస్తుంటుంది. అంటే మనకి ఎక్కువైపోతుంది. వద్దండి, మనం పుష్కలంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుడు దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను కూడా ఆయన ఎవరైనా ఎలాగున్నారట? ఉపకారిగా ఉన్నారు. దానిని ఆసరాగా తీసుకుని ఆటలాడేమనుకో దేవునితో అసలు లేకుండా చేసేస్తాడు. అదవుతుందా? జాగ్రత్త. ఎన్ని మాటలు ఎందుకు తెలుసా అండి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు బాగుండాలి, మన జీవితాలు మార్చుకోవాలి. కొన్ని సందర్భాలు చూస్తే నిజంగా ఆనందం వేస్తుంటుంది. ఏంటంటే, ఒక ఎంఆర్ఓ ఆఫీసరు మా చర్చిలోకి వచ్చినప్పుడు, మన తెలిసిన చర్చిలోకి వచ్చినప్పుడు అతను అందరితో పాటు కూర్చుని దేవుని వాక్యం వింటున్నారంట. చాలాసార్లు ఎంత మంచి మాట అండి, ఎంత మంచి సాక్ష్యంగా మాట్లాడుకోవచ్చు అంటే ఆ తగ్గింపుతనం, ఆ జీవితం, ఆ ప్రవర్తన, ఆ జీవితకాలం చూసి దేవుడు ఆనందపడతాడు. అలా మనం అందరం ఉండాలి. ఉపకారికి అపకారులుగా కాదు మనం. దేవుడు మనందరికీ మంచి ఉపకారి. ఆ మంచి ఉపకారికి మంచి సంతోషాన్ని ఇచ్చి ఆ దేవుని హృదయంలో మంచి స్థానాన్ని మనం సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనండి, తలవంచన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీరు మా కన్నతనాన్ని స్మరించుకున్నాం, చెప్తే తెచ్చుకున్నాం తండ్రి. నిన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీరు ఎంతో మంచి ఉపకారాన్ని నేర్చుకున్నాము నాయన. మీరు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోకుండా ప్రతి క్షణం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని మేము మార్చుకుంటూ మా మనసు మార్చుకొని నీకు ఎల్లప్పుడూ ఇష్టానుసారంగా బ్రతికి మహాభాగ్యాన్ని ప్రసాదించమరి. మీ చిత్తమైతే మీ కుమార్ యొక్క రాకడ ఆలస్యమైతే కనుక మరొకసారి ఈ విధంగా కలుసుకుని మీ ప్రేమను పంచుకుని మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.